76 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భరతమాత ముద్దుబిడ్డ గీతికా శ్రీవాస్తవ. ఈ పదాలు ఈవిడ ముందల చాలా చిన్న పదాలు. ఎందుకో చెప్పనా? పాకిస్తాన్‌లో భారత దౌత్య కార్యాలయానికి నాయకత్వం వహించినటువంటి తొలి భారతీయ మహిళ ఈమె. ఇండియాస్ ఫస్ట్ భారతీయ మహిళ. ఈమె పేరు గీతికా శ్రీవాస్తవ. ఈరోజు ఈవిడని మీకు పరిచయం చేస్తా. 2005 బ్యాచు ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో అధికారిణి గీతికా శ్రీవాస్తవ. తన ప్రతిభ, అనుభవంతో భారత విదేశాంగ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిందామె. 2024ల పాకిస్తాన్‌లోని భారత హై కమిషన్‌కి మొట్టమొదటి మహిళా చార్జ్ డి అఫైర్స్ బాధ్యతలు చేపట్టిందావిడ. అప్పటికది చరిత్ర 76 మనకు స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో ఒక మహిళ పాకిస్తాన్‌లో పోయి రాయబారి డి అఫైర్స్ కింద పనిచేయడం పెద్ద చరిత్ర అనే చెప్పొచ్చు. ఇది 76 ఏళ్ల రికార్డు. పాకిస్తాన్‌లో భారత దౌత్యకారానికి నాయకత్వం వహించిన వారంతా అప్పటి వరకు కూడా పురుషులే. ఈ 76 ఏళ్లలో ఒక మహిళ ఆ చరిత్రను తిరగరాసింది. ఇది వాస్తవంగా అత్యంత క్లిష్టమైన పోస్టింగ్. ఎందుకంటే పాకిస్తాన్‌లో భారత దౌత్య కార్యాలయం పనిచేయడం, అట్లాగే ప్రపంచంలోనే ఇది అత్యంత సవాళ్ళతో కూడిన దౌత్య బాధ్యతల్లో ఒకటి. ఎందుకంటే భారత్‌కు పాకిస్తాన్ వాస్తవంగా శత్రుదేశం. ఫస్ట్ నుంచి కూడా శత్రుదేశం కాబట్టి అక్కడ పనిచేయాలంటే ఉద్రిక్త సమయంలో అంటే పాక్, భారత్ మధ్యలో ఈ అది ఉన్నప్పుడు ఉద్రిక్త సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆవిడ పాత్ర చాలా అది ఉంటుందన్నమాట. సో అటువంటి నిర్ణయాలు తీసుకునే కాడ అక్కడ పనిచేయడం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. సో అయినా కానీ ఆవిడ అక్కడికెళ్ళి పనిచేస్తున్నారు. సో ప్రతి నిర్ణయం అక్కడ ఆవిడ జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వాస్తవంగా అత్యంత క్లిష్టమైన పోస్టులో ఒకటి ఈవిడ. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక మరి చార్జ్ డి అఫైర్స్‌గా ఏం చేయాలి? ఈవిడ పోస్ట్ ఇప్పుడు అక్కడ పాకిస్తాన్‌లో చార్జ్ డి అఫైర్స్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఇది రాయబారి, అంబాసిడర్ పదవి లాంటిదే కానీ కాదు. ఎందుకంటే 2 దేశాల మధ్య పూర్తి స్థాయి హై కమిషనర్ ఒక లేనప్పుడు భారతదేశంలోని భారత దౌత్య కార్యాలయానికి తాత్కాలికంగా పనిచేసే అధిపతిగా వ్యవహరించేటటువంటి ఒక బాధ్యత అన్నమాట ఇది. ఒక రకంగా చెప్పాలంటే మనం స్పీకర్ ఉంటాడు. స్పీకర్ లేనప్పుడు ఏం చేస్తారు? ఆ స్థానంలో ప్రొటెం స్పీకరు ఎట్లయితే సభను నిర్వహిస్తారో అలాగే దీన్ని కూడా చార్జ్ డి అఫైర్స్ అంటారు. అంటే ఆ సమయంలో భారత ప్రభుత్వానికి అక్కడ ఉండేటటువంటి పాకిస్తాన్‌లో భారత దౌత్యానికి సంబంధించి ఉండేటటువంటి ప్రధాన అధికారుల్లో ఈమెనే ప్రతినిధి అవుతుంది. సో ఈవిడ తర్వాత అంతకుముందు చైనాలో కూడా పనిచేసింది. చైనా రాజధాని బీజింగ్ భారత రాయబార కార్యాలయంలో కూడా అప్పట్లో పనిచేసింది. అలాగే ఈవిడ అక్కడ ఉన్నప్పుడే మాండరిన్ భాషలో ప్రావీణ్యం సాధించి చైనా రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, దౌత్య వ్యూహాలపై విలువైన అనుభవం పొందింది ఆవిడ. అంతేకాదు ఇండో పసిఫిక్‌లో కీలక బాధ్యతలు కూడా పోషించారు. ఇండో పసిఫిక్ ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో చాలా అత్యంత కీలకమైన ప్రాంతం అది ఇప్పుడు. ఈ ప్రాంతంలో భారత ప్రయోజనాలు, సముద్ర భద్రత అంటే సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి సముద్ర భద్రత, ప్రాంతీయ భాగస్వామ్యాలపై పనిచేసిన అధికారుల్లో మన గీతికా శ్రీవాస్తవ కూడా ఒకరు. కోల్కత్తాలో అంతకుముందు రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా కూడా పనిచేసింది. వేలాది మంది భారతీయులకు వేగవంతమైనటువంటి పాస్‌పోర్ట్ సేవలు ఎట్లా అందించాలనే దాంట్లో ఈవిడ చాలా కీలకమైన పాత్ర పోషించింది. అంతేకాదు ఈవిడ భారత విదేశాంగ రంగంలో భారత మహిళల సామర్థ్యాన్ని ప్రపంచం ముందుంచిన ఒక ఉదాహరణ ఈమె, ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. వాస్తవంగా సైనికులు సరిహద్దులనే కాపాడతారు. కానీ దేశ గౌరవాన్ని మాత్రం ప్రపంచ వేదికపై నిలబెట్టేది ఇలాంటి దౌత్యవేత్తలే. ఎందుకంటే అక్కడ కనిపించేది వాళ్ళే. ఇది ఒక మహిళ సాధించిన విజయం మాత్రమే కాదు, భారత విదేశాంగ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. ప్రతిభకు లింగభేదం ఉండదని మరోసారి నిరూపించినటువంటి భారత బిడ్డ గీతికా